హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే నేను బోన్లెస్ చికెన్ పికిల్ చేస్తున్నాను. సో దానికైతే మనం ఒక 3 kgs బోన్లెస్ చికెన్ అయితే మంచిగా కడిగి అయితే పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే చికెన్ని ఆయిల్లో మంచిగా బ్యాచెస్ కింద డీప్ ఫ్రై చేసుకోవాలి. సో నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నేనైతే బ్యాచెస్ కింద అయితే ఫ్రై చేస్తున్నాను. మనకి చికెన్ అయితే మంచి క్రిస్పీ అయితే అవ్వాలి. సో మనకి మళ్ళీ స్మెల్ రాకూడదు. సో అంత మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. సో అంతలోపు నేనైతే చికెన్కి కావాల్సిన మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నేనైతే ఇక్కడ వెల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఉప్పు, కారం అండ్ మెంతి పొడి ప్లస్ ధనియాలు పట్టిన పొడి అది. సో మనం చికెన్ అయితే మంచిగా అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత అదే కడాయిలో నేను ఇంకొంచెం ఆయిల్ అయితే వేసి ఈ మసాలాను అంతా కూడా ఫ్రై చేసుకుంటున్నాను. సో మనకి ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో అయితే జీలకర్ర, ఆవాలు ప్లస్ గార్లిక్ అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. దాని తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో మనకి మంచిగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ. సో దాంట్లోనే కొంచెం పసుపు వేసి మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. సో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో దిగితేనే మంచి స్మెల్ వస్తుంది, ప్లస్ ఫ్లేవర్ కూడా. సో ధనియాలు, మెంతి పొడి కూడా దాంట్లోనే వేసేసి మంచిగా కలిపేసుకుంటున్నాను. సో నేనైతే కొంచెం కారం ఎక్కువే వేస్తున్నాను. సో మా హస్బెండ్ కొంచెం ఎక్కువ కారం తింటాడు కాబట్టి సో మీరైతే తగినంత వేసుకోండి. తర్వాత కొద్దిగా ఉప్పు అయితే వేసి మంచిగా కలిపేసుకొని ఎండింగ్లో అయితే కరివేపాకు వేసుకుంటున్నాను. ఐ విష్ యూ కుడ్ స్మెల్ దిస్ వన్. అంత బాగా స్మెల్ వస్తుంది. కరివేపాకు వేసిన తర్వాత అయితే ఇంకా బాగా వస్తుంది స్మెల్. సో మనకు అది మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి ఈ మిక్చర్ అంతా. చల్లారిన తర్వాతనే మనం ఆ చికెన్లోకి అయితే కలుపుకోవాలి. సో నేనైతే పట్టించిన కారం వేసాను, అందుకే కలర్ కూడా చాలా మంచిగా వచ్చింది రెడ్గా. సో మనకి తాలింపు అయితే చల్లగా అయిపోయింది. సో ఇంకా చికెన్లో కలిపేసుకోవడమే. సో మంచిగా అయితే కలుపుకోవాలి. సో దాని ముక్కలకు అన్నిటికీ ఇది ఇంకాలి కాబట్టి మంచిగా అయితే కలిపేసుకొని యూ కెన్ టేస్ట్ ఆన్ ద సేమ్ డే, లేదంటే కొన్ని 2-3 days అయిన తర్వాత టేస్ట్ చేస్తే చాలా ఎమ్మిగా ఉంటుంది చికెన్ పచ్చడి. ఆల్రెడీ వేరే స్టైల్లో కూడా చికెన్ పచ్చడి యూట్యూబ్ వీడియోలో అప్లోడ్ చేశాను. ప్లీజ్ గో అండ్ వాచ్ దాట్ వన్. ఇది ఇంకొక టైప్ ఆఫ్ పచ్చడి. సో 2 నిల్వ ఉంటాయి, బట్ ఇదేమో డీప్ ఫ్రై చేసింది, అదేమో నార్మల్గా మిక్స్ చేసిన ముక్కల్ని నేను పచ్చడి పెట్టాను. ఈ పికిల్ అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. సో నేను టేస్ట్ చేయకపోయినా సరే వాళ్ళ రివ్యూస్ తీసుకొని నేను మీకైతే చెప్తున్నాను చాలా బాగా వచ్చిందని. సో ప్లీజ్ డూ ట్రై. అండ్ మొత్తం మిక్స్ చేసిన తర్వాత అయితే ఒక 2 నిమ్మకాయలను అయితే నేను జ్యూస్ ఇందులో వేస్తున్నాను. సో మనకు కొంచెం పుల్ల ఫ్లేవర్ కూడా వస్తే చాలా బాగుంటుందని. సో అంతే గైస్, ఈజీగా అండ్ సింపుల్గా ఇంట్లోనే మనకి చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.